హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఓల్డ్ షిరిడికి వచ్చామండి. షిరిడి నుండి ఈ ఓల్డ్ షిరిడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇప్పుడు మేము ఓల్డ్ షిరిడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుందండి. ఇక్కడ చాలా రకరకాలుగా లోపల ఉన్నాయట. మనకి వీడియో తీసుకోవడానికి అది చాలా బాగుంటుంది అన్నారండి. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మనం ఈ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంటే అండి, టికెట్ వచ్చి ఒక్క పర్సన్కి 150 రూపాయలు. మా బావ టికెట్ తీసుకుని వచ్చి మనం లోపలికి వెళ్ళే లోపు మీరేం చేయాలి? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసామండి. లోపల అయితే చాలా బాగుంది. ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఉందన్నమాట అండి. ఒక పక్క ఆవులు ఎద్దుల్ని బండికి కట్టి ఇలా ఉన్నది. ఇక్కడ ఏంటో కొత్తగా ఉందండి. పైకి ఇక్కడ నిచ్చెన ఉంది, అది ఎక్కి పైకి వెళ్తే అక్కడ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా ఎక్కువ మనకి వీడియో తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి బాగా ఉందండి. ఇక్కడ ఉన్న నిచ్చెన ఎక్కి మేము పైకి వెళ్ళి నేను మా పాప కొన్ని ఫొటోస్ దిగామండి. అవి నేను వీడియో లాస్ట్లో పెడతాను. చాలా బాగుందండి. కొంచెం ఎక్కడానికి టెన్షన్గానే ఉంది, కానీ ఎక్కి పిక్స్ దిగడానికి మాత్రం వ్యూ బాగుంది. మా పాప పైకి ఎక్కి కూర్చున్నప్పుడు అది భయపడుతుంటే అలా ఉన్నాడు, ఇలా ఎక్కు, ఇలా జరుగు అని చెప్పేశానండి. కానీ నేను ఎక్కుతుంటే తెలుస్తుంది కొంచెం భయంగానూ టెన్షన్గానే ఉంది. ఎందుకంటే అది ఎక్కడ స్లిప్ అయి పడిపోతామా అని ఉంది. ఎక్కడ పట్టుకోవడానికి గ్రిప్ లేదు. జాగ్రత్తగా పైకి ఎక్కి ఒక 4 స్టిల్స్ పిక్స్ దిగేసి ఇంకా కిందకి దిగిపోయానండి. ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉందని ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళామండి. లోపలికి వెళ్ళి చూస్తే ఏముందంటే, మనం బాబా గారి సచ్చరిత్ర ఉంది కదండి, ఆ సచ్చరిత్రలోని కథలన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టారు. బాబా గారి సచ్చరిత్రలో కథలు ఎలా ఉన్నాయో, వాళ్ళ పాత్రలు, వాళ్ళు చేసే విధానాలు మొత్తం అన్నీ ఇక్కడ మనకి చాలా క్లియర్గా బొమ్మల రూపంలో పెట్టారండి. నేను మొత్తం మీకు అదంతా క్లియర్గా చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి.
బాబా గారి సచ్చరిత్రలోని కథలన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టి చాలా బాగా మనకి కళ్ళకు కట్టినట్టుగా కథని బాగా చూపించారండి. ఇక్కడైతే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ వాతావరణం కూడా. ఇవన్నీ ఇలా చూసుకుంటూ వచ్చాము. ఇంకా ఇదే లాస్ట్ బొమ్మలండి. ఇవి చూసుకుని ఇలా బయటికి వెళ్తే అక్కడ పిల్లలు గేమ్స్ అవి ఆడుకోవడానికి అవి అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. ఇలా బయటికి వచ్చి చూస్తే ఈ పైన ఒకటి కనిపిస్తుంది, చూస్తున్నారండి. ఇది రోలర్ కోస్టర్. ఇక్కడ మనకి చిన్న సైజుది ఒకటి పెట్టారు. అంటే ఇక్కడ మేము ఇదంతా నడుచుకుంటూ తిరుగుతున్నామండి. ఈ రోలర్ కోస్టర్ ఎక్కితే కనుక పైనంతా తిరుగుతూ మొత్తం ఇక్కడున్న ప్లేస్ అంతా పైనుండి చూడొచ్చండి. కానీ ఈ రోలర్ కోస్టర్ మేము ఎక్కలేదండి. ఎందుకంటే ఇదంటే నాకు భయం. నన్ను వదిలేసి పిల్లలిద్దరూ ఎక్కుదామంటే మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉండిపోతామని ఇంకా ఎవరూ ఎక్కలేదండి. ఇక్కడే మేము చుట్టూ నడుచుకుంటూ ఈ ప్లేస్ అంతా తిరిగాము. ఇక్కడున్న ప్లేసు ఎంత బాగుందంటే అండి, చాలా చాలా బాగుంది. అంటే అది మాటల్లో చెప్పడానికి లేదండి, అలా చూస్తేనే అలా అర్థమైపోతుంది. ఇక్కడ బాబా గారి సచ్చరిత్ర కోసం తెలిసిన వారందరికీ ఇక్కడున్న ప్లేస్ చూస్తే చాలా బాగా అర్థమైపోతుందండి. అంత బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. అలాగ బాబా గారి కథలను అలా చూసుకుంటూ నడుస్తుంటే చాలా బాగుంది. మీలో ఎవరైనా షిరిడీకి వస్తే కనుక ఈ ఓల్డ్ షిరిడీకి కూడా వచ్చి ఇవన్నీ చూడండి, చాలా బాగున్నాయి. ఇందులోనే ఇక్కడ లోపల కొన్ని గేమ్స్ పెట్టారండి. ఇక్కడ తోలుబొమ్మలాట జరుగుతుంది. నేను వచ్చేటప్పటికి షో అయిపోయింది. ఇక్కడ ఈ పక్కన బెలూన్స్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ పక్కన మ్యాజిక్ షో చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారటండి. నేను అది కూడా వీడియో తీస్తాను. टू कॉइन बनते भैया, देखो कैसे 2 कॉइन बनते। चलो 2 बन जाना, बैग से लेते थोड़ा जड़ी और 2 बनाते। अभी कितना 1 या 2? नहीं सिंगल कॉइन 1 है। देखो ये कॉइन था ना, देखो चलो कॉइन तो क्लोजर हैंड क्लोज, ये भी लो। हाँ कॉइन 4 टाइम था ना, जैसे लो पू और कॉइन थ्रो इधर। कॉइन किधर है? कॉइन ऐसे हैंडसअप देना, हैंडसअप और ऐसे नहीं करते कि नहीं, ये क्या करते थे? 4 बनाने के लिए ये में डाल रहा है ना। देखो इसको इधर देखो, कच्ची बात मुँह छोटा लड्डू बड़ा है, मैजिक से खिलाते हैं। देखो कितना डाल दिया बैग में, छोटा लड्डू माया लगा फू। लड्डू किधर है? नहीं बैग में नहीं, चिना के बैठने का रिटेल ले लेते हैं। देखो ये मैजिक बॉक्स घंटी है ना, 3 टाइम दग्गू चिना देखिए। थैंक यू। देखो
अभी लंच में जी उसे खाते देखते हैं देखो हाँ किधर है बाहर वाह वाह एक और वाह वाह इधर और क्या लेते हो इधर का नहीं है ये बॉल इधर का नहीं उधर नहीं देखो इसको इधर अभी देखो ये लास्ट में बाहर निकल जाना तो किसी भैया को काटना नहीं कल छोड़ दिया था खुला एक आदमी को टक्कर मारा तो 11 आदमी गिर गया कितना तो उसका कलर देखना रंग देखना कितना सुपर मैजिक है जो बाहर आना नहीं हो ये कहाँ नहीं है इधर वाले को इधर और पालने वाले को हम इधर देखो ये क्या है पिजन है ये पिजन है 1 पिजन एक और लाओ इधर एक कैसे 2 पिजन बनते भाई బంగారు ఇక్కడ देखो अच्छा पूरा मैजिक शो है मेरा फिनिश है तुम लोग कर सकते हैं नाम बख्शीश सर వస్తుంది అవును వస్తుంది మొత్తం రౌండ్ అది జనాలు తెలియట్లేదంటే మూవ్ చేస్తున్నట్టున్నాను అలాగే ఎదరు చూడడానికి ఎక్కడ చూసిలా లేదు దయచేసిలాగే ఉంది పండుగ దగ్గరలో లేదు చూడు దయచేసిలాగే స్టైల్ ఒక క్యాట్ వస్తున్నా అప్పుడు నడాలి ఓవర్ ఎప్పుడు ఇక్కడ అమ్మో పడిపోయింది ఇంకా నేను ఇక్కడ బాగానే వచ్చినట్లు లెక్క నేనే బాగా నడిచా ఇక్కడ దానికి ఊసలేదు చూసుకో సైడ్ క్రాస్ అయిపోతావు ఈ రైట్ లెఫ్ట్ సైడే ఆగో ఇక్కడే అనుకుంటా నువ్వు వచ్చి అదే నేను అక్కడే సైడ్కి అవుతుంది జాగ్రత్త మంచి పాట పెట్టి పెట్టుకోవాలి
ఇక్కడ లోపల ఉన్న ప్లేస్ మొత్తం అంతా తిరిగేసామండి మేము. ఇక్కడ ఉన్న చిన్న చిన్న గేమ్స్ కూడా నేను మా పాప బాగా ఎంజాయ్ చేస్తూ ఆడేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు అవుట్ సైడ్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము రూమ్కి స్టార్ట్ అయిపోతున్నామండి. ఈరోజు ఈవినింగ్ 5కే మా ట్రైన్ కాబట్టి మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. రూమ్కి వచ్చేసామండి, అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఇప్పుడు రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పటి వరకు మేము ఎక్కడ ఉన్నామో చెప్పాం కానీ ప్లేస్ చూపించలేదు కదండి. ఇది సాయి భక్త నివాస్ అండి. ఇది న్యూగా కట్టారట. ఓల్డ్ సాయి భక్తి నివాస్ కూడా ఉంది. మేము కొత్త దాంట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి బాబా టెంపుల్ 1.5 km వస్తుంది అంతేనండి. చాలా బాగున్నాయి, రూమ్ బాగుంది, ఫెసిలిటీలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ట్రైన్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుందంట. ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చేసి వెయిట్ చేస్తుంది మన కోసం. మేము ట్రైన్ ఎక్కుదామంటే ఇంకా డోర్ లాక్స్ ఓపెన్ చేయలేదండి. అందుకని ఇక్కడ బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాము. డోర్ లాక్ ఓపెన్ చేశారండి. ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కేస్తున్నాము. ఇక్కడ కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతుందంటండి. 5కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ట్రైన్. మేము రేపు సాయంత్రం 6:30కి రాజమండ్రి వెళ్తామంటండి. రేపే భోగి పండుగ. మా భోగి పండుగ అంతా ట్రైన్లోనే అయిపోతుందండి. జస్ట్ మిస్ అండి. మేము షిరిడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చేసాము, ట్రైన్ ఎక్కేసాము. ఇప్పుడు చూసారా బయట క్లైమేట్ ఎంత వర్షం పడుతుందో, అందుకే జస్ట్ మిస్ అన్నాను. మేము బాగానే సేఫ్గా వచ్చేసి ట్రైన్ ఎక్కేసామండి. బయట అయితే బేబచ్చంగా పడుతుంది వర్షం. ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. చలో రాజమండ్రి. ఇప్పుడు మార్నింగ్ 7:30 అయిందండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. నేను ఫ్రెష్ అయి కూర్చున్నాను. మా వాడు చూడండి పైనుండి ఎలా చూస్తున్నాడు. మధ్యాహ్నం 3:30కి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ట్రైన్ కొంచెం డిలే నడుస్తుంది. ఈరోజు భోగి పండగ. మా భోగి పండగ ఈ ట్రైన్లోనే అయిపోతుందండి. ఫైనల్గా రాజమండ్రి వచ్చేసామండి. ఇదిగో మా గోదావరి, మా రాజమండ్రి బ్రిడ్జ్. అమ్మయ్య, ఇంకా రాజమండ్రి వచ్చేసామండి. 6:30కి రావాల్సిన ట్రైన్ 7:30కి వస్తుందండి. మొత్తం మీద మేము రాజమండ్రి వచ్చేసామండి. ట్రైన్ కూడా దిగిపోయాము. ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి. ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి గబగబా అమ్మింటికి వచ్చేయాలండి. ఎందుకంటే పండగ కదా, ఆల్రెడీ భోగి పండగ అయిపోయింది. ఇంకా సంక్రాంతి కనుమ ఉంది. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా కోసం వెయిటింగ్ అండి. ఇప్పుడు ఫాస్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మా షిరిడి ప్రయాణం ఎంత బాగా జరిగిందో కదా. మేము ఈ 3 రోజులు కూడా బాబాగారి దర్శనం చేసుకుంటూ అక్కడ ఉన్న శనిసింగపురం కానీ బాబాగారి ఓల్డ్ షిరిడి కానీ అవన్నీ దర్శనాలు చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిరిగామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.